హలో వ్యూవర్స్, సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఈరోజు మే 15th 2026 ఈవినింగ్ 5 PM వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అని వెబ్సైట్లో చూపిస్తుంది. కానీ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే ముందు కొన్ని సర్టిఫికేట్స్ అనేది అయితే మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సర్టిఫికేట్స్ డీటెయిల్స్ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయడానికి మనం అప్లోడ్ చేయాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమిటి, మన యొక్క అప్లికేషన్ ఫిల్ చేయడానికి అసలు ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతారు అనేది క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. నా పేరు కోపూరి నరేష్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సిపిగెట్ 2025లో నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్ రాశాను. నాకు అందులో 77 మార్క్స్ వచ్చినవి బై 100, థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఓకేనా. ఇలా సిపిగెట్ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఏవైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉన్నదో దీనికి సంబంధించినటువంటి ప్రతి వీడియోని నేను మీకు ఈ ఛానల్లో అందజేయాలి అనుకుంటున్నాను. సిపిగెట్కి కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే ఈ ఛానల్ని ఫాలో అయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటున్నాను. సిపిగెట్ 2025 మేము అప్లికేషన్ ఫిల్ చేసే ముందు వాళ్ళు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అని ఒకటి ఇచ్చారు. అందులో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఒక కాలం ఉండేది. అందులో వాళ్ళు మనం ఆన్లైన్ అప్లోడ్ చేయాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని మెన్షన్ చేశారు. ఆ యొక్క అప్లికేషన్ మేము ఎలా ఫిల్ చేసాం సిపిగెట్ 2025లో మేము ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అనేది నేను లిస్ట్ అవుట్ చేసుకొని మీకు దాని బేసిస్ మీద కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీకు చెప్తాను. అవన్నీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ లిస్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి లేటెస్ట్ పాస్ ఫోటోగ్రాఫ్. ఈ యొక్క 6 monthsలో రీసెంట్గా లాస్ట్ 6 monthsలో మీరు తీసుకున్నటువంటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే మీ యొక్క సిగ్నేచర్, మీరు హ్యాండ్ రిటన్ సిగ్నేచర్ ఉండాలి. డిజిటల్ సిగ్నేచర్ కాకుండా మీరు హ్యాండ్ రిటన్ సిగ్నేచర్ వేసి ఆ యొక్క సిగ్నేచర్ని మీరు ఒక పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ పెన్తో తీసుకొని ఆ యొక్క సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వైట్ పేపర్ మీద. ఓకేనా. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎవరికైతే క్యాస్ట్ రిజర్వేషన్స్ అప్లై అవుతాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఓసీ కేటగిరీ నుండి ఉంటారో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ యొక్క సర్టిఫికేట్స్ ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు అప్లోడ్ చేయండి. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే ప్రీవియస్ అకాడమిక్స్లో డిగ్రీలో ఆర్ఎల్స్ ఇంటర్మీడియట్లో వీళ్ళు స్కాలర్షిప్ అవైల్ చేసుకున్న వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఏమిటో తెలిసి ఉంటుంది. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా 2025 ఆఫ్టర్ ఏప్రిల్ తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీ దగ్గర ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ మీరు తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటే కంపల్సరీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అనేది అయితే అప్లోడ్ చేయండి. ఎందుకంటే స్పెసిఫిక్గా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నవి. ఈ యొక్క సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేట్ అంటారు. ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటే మాత్రమే మీకు ఆ రిజర్వేషన్స్ వస్తాయి. అలాగే మీకు ఫీజు ఎగ్జెప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ చేసే ముందు ఈ యొక్క పీడబ్ల్యూడి సర్టిఫికేట్ డీటెయిల్స్ని కంపల్సరీగా ఎంటర్ చేయండి. కొంచెం మిస్టేక్ అయినా కానీ మీరు తర్వాత లాంగ్ టర్మ్లో ఇబ్బంది పడతారు. ఎందుకంటే స్కాలర్షిప్, కాలేజ్ ఫీజు ఎగ్జెప్షన్ ఉంటుంది, చాలా ఎగ్జెప్షన్స్ ఉంటాయి ఫీజు కోసం. అలాగే కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మిస్ చేసుకోకండి. అలాగే కొన్ని సర్టిఫికేట్స్ని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు, మనం వాటిని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని డీటెయిల్స్ అనేది అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మెమో అనమాట. మీ యొక్క ఎస్ఎస్సి మెమో డీటెయిల్స్ వాళ్ళు అడుగుతారు. మ్యాక్సిమం అడిగితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి మీ యొక్క ఇంటర్ సర్టిఫికేట్, మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు అడుగుతారు. ఆ యొక్క డీటెయిల్స్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు అడిగితే. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్, మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డిగ్రీ ఓవరాల్ పర్సంటేజ్ మీకు కనుక వచ్చి ఉంటే ఇప్పటికీ మీ యొక్క మెమో ఉంటే
అందులో మీరు ఎంటర్ చేయండి. లాగ్ ఇఫ్ మీరు కనుక డిగ్రీ రీసెంట్గా 6th సెమిస్టర్ ఎగ్జామ్ రాసి ఉంటే అక్కడ రిజల్ట్స్ అవైటెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫైనల్ సెమిస్టర్ రాసిన వాళ్ళకి ఆ యొక్క ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఆ యొక్క సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సర్టిఫికేట్స్ అప్లికేషన్ చేయడానికి ఏమిటి అనేది నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ యొక్క సిపిగెట్ 2026 వెబ్సైట్ 15th మే ఈవినింగ్ 5 PM అవైలబుల్గా ఉంటుంది అని వెబ్సైట్లో చూపిస్తున్నది. ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే నేను సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఇంకా రిమైనింగ్ వీడియోస్ కూడా చేసి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి ఓవరాల్ ప్రాసెస్ని నా యొక్క ఎక్స్పీరియన్స్తో 2025లో నేను ఎలా చేశాను అనే దాన్ని బట్టి మీకు వీడియోస్ చేసి ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియోస్ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. సిపిగెట్ 2025 మీరు కనుక రాస్తుంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.